సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 22 అల్ హజ్ కాబా యాత్ర సూరా. బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 31. حنفاء لله غير مشركين به ومن يشرك بالله فكأنما خر من السماء فتخطفه الطير أو تهوي به الريح في مكان سحيق. ఆయత్ నంబర్ 31. ఏకాగ్రతతో దేవుని ఏకత్వాన్ని అనుసరిస్తూ ఆయనకు సాటి కల్పించకుండా ఉండాలి. వినండి, అల్లాహకు సాటి కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వానితో సమానం. ఇప్పుడు అతన్ని పక్షులైనా తన్నుకుపోతాయి, లేదా పెనుగాలు అయినా ఎత్తి దూర ప్రదేశాల్లో విసిరేస్తుంది. వ్యాఖ్యానం 46. మనిషి దేవుని ఏకత్వం విషయంలో స్థిరంగా ఉండాలి. ఒకే మాటపై ఉండాలి. ఒకే బాటపై నడవాలి. ఒకే దిక్కుకు తిరిగి దైవారాధన చేయాలి. మనసును ఒక్కడైన అల్లాహపైనే లగ్నం చేయాలి. అంటే షిర్కు నుంచి తౌహీద్ వైపుకు మరలాలి. అసత్యం నుంచి సత్యధర్మమైన ఇస్లాం వైపుకు ప్రస్థానం చేయాలి. మూలంలో ఉన్న ఫా అని వచ్చింది. ఇది అనీఫ్కు బహువచనం. ఒక వైపుకు తిరగటం, ఏకోన్ముఖులవ్వడం, ఒకే వైపుకు మళ్ళటం అని దాని భావం. వ్యాఖ్యానం 47. ఏ విధంగానైతే గ్రద్దలు డేగలు పైనుంచి వచ్చి చిన్న చిన్న జంతువులను తన్నుకుపోతాయో, లేదా పొడిచి తింటాయో, లేక ఉధృతమైన గాలులు నేలపైన వస్తువులను ఎగరేసుకుపోతాయో, నిజదైవాన్ని వదిలి షిర్కుకు ఒడిగట్టిన వారి పరిస్థితి కూడా అదే అవుతుంది. దేవుని ఏకత్వంపై దృఢ విశ్వాసం కలిగి ఉండి ఆయన్ని ఆరాధించే వ్యక్తి శాంతి, సుస్థిరత, ఆత్మతృప్తి, ఆత్మశుద్ధి రీత్యా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తాడు. దీనికి భిన్నంగా షిర్కుకు ఒడిగట్టినవాడు, బహుదైవోపాసనకు లోనైనవాడు ఉన్నత శిఖరాల నుంచి పాతాళానికి పడిపోతాడు. ఆయత్ నంబర్ 32. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. ఆయత్ నంబర్ 32. ఇది తెలుసుకున్నారు కదా, ఇది కూడా తెలుసుకోండి. అల్లాహ్ చిహ్నాలను ఎవరైనా గౌరవిస్తున్నారంటే అది వారి హృదయాలలోని భక్తి భావన వల్లనే సుమా. వ్యాఖ్యానం 48. షఆయిర్ అంటే గుర్తులు, చిహ్నాలు అని అర్థం. సంకేతం అని కూడా ఒక అర్థం వస్తుంది. యుద్ధాల, సైనిక చర్యల కోసం కూడా కొన్ని సంకేత పదాలను ఉపయోగిస్తారు. ఆ కోడును సంబంధిత వ్యక్తులు మాత్రమే గ్రహించగలుగుతారు. అలాగే దేవుని చిహ్నాలు అంటే ఇస్లాం ధర్మ వైశిష్ట్యాన్ని, ప్రత్యేకతను చాటి చెప్పే ఆదేశాలు అన్నమాట. వాటి ద్వారా ఒక ముస్లిం ప్రపంచంలో ఒక వ్యక్తిత్వాన్ని, వైశిష్ట్యాన్ని చాటి చెబుతాడు. ఇతర మతాల నుండి ఆ చిహ్నాలు అతన్ని స్పష్టంగా వేరుపరుస్తాయి. మక్కాలోని సఫా, మర్వా పర్వతాలు కూడా దేవుని చిహ్నాలుగా ఖరారు చేయబడ్డాయి. ఎందుకంటే ముస్లింలు హజ్, ఉమ్రాల సందర్భంగా ఈ 2 కొండల మధ్య సయి చేస్తారు. ఈ ఆయతులో హజ్లోని ఇతర క్రియలు కూడా దైవ చిహ్నాలుగా, ముఖ్యంగా కుర్బానీ పశువులు దైవ చిహ్నాలుగా అభివర్ణించబడ్డాయి. వాటిని గౌరవించడం అంటే అర్థం ఏమిటి? బలిష్టమైన, ఏ లోపము లేని పశువులను కుర్బానీ ఇవ్వటం. ఈ త్యాగం, కుర్బానీ భయభక్తులకు ఆనవాలుగా చెప్పబడింది. భయము, భక్తి, తక్వా అన్నది ఆంతర్యంతో ముడిపడిన విషయం. అది పైకి కనిపించదు. ఆంతర్యం ఎంత నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉంటుందో ఆరాధన కూడా అంతే స్వచ్ఛంగా, గొప్పగా ఉంటుంది. ఆయత్ నెంబర్ 33.
لكم فيها منافع إلى أجل مسمى ثم محلها إلى البيت العتيق. ఆయత్ నంబర్ 33. ఒక నిర్ధారిత గడువు వరకు వాటిలో కుర్బానీ పశువులలో మీకోసం కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ తరువాత అవి జిబాహ్ చేయబడే చోటు ప్రాచీన గృహం వద్దనే ఉంది. వ్యాఖ్యానం 49. లాభాలు అంటే కుర్బానీ కోసం సమకూర్చుకున్న పశువుల ద్వారా కలిగే లాభాలు అన్నమాట. అవి వాహనాలుగా ఉపయోగపడతాయి. వాటి ద్వారా పాలు లభ్యమవుతుంది. వాటి ఉన్ని లాభాలను ఆర్జించి పెడుతుంది. ఆ పశువులు జిబాహ్ అయ్యే వరకు వాటి ద్వారా లబ్ధి పొందటంలో తప్పు లేదు. ప్రామాణిక హదీసుల ద్వారా కూడా ఈ సంగతి రూఢి అవుతుంది. ఒకసారి ఒక వ్యక్తి కుర్బానీ పశువు మీద కూర్చోకుండాను తోలుకుపోతుండగా దానిపై కూర్చోమని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సూచించారు. అది హజ్ సందర్భంగా కుర్బానీ ఇవ్వవలసిన పశువు అని ఆ వ్యక్తి చెప్పాడు. పర్వాలేదు, దానిపై కూర్చో అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధించారు. సహీ బుఖారీ కితాబుల్ హజ్. వ్యాఖ్యానం 50. మహిల్లు అంటే కుర్బానీ జిబాహ్ కావలసిన ప్రదేశం అని భావం. హజ్ యాత్రికుడు హజ్ క్రియలను నెరవేర్చిన పిదప ఈ కుర్బానీ పశువులు పుణ్యక్షేత్రం పరిధిలోని కుర్బానీ ఇచ్చే స్థలంలోకి చేర్చబడతాయి. పుణ్యక్షేత్రం పరిధిలోనికి వచ్చినప్పటి నుంచి ఆ హదీ పశువుల ద్వారా ఎలాంటి లబ్ధి పొందకూడదు. ఆయత్ నంబర్ 34. ولكل أمة جعلنا منسكا ليذكروا اسم الله على ما رزقهم من بهيمة الأنعام فإلهكم إله واحد فله أسلموا وبشر المخبتين. ఆయత్ నంబర్ 34. తమకు అల్లాహ్ ప్రసాదించి ఉన్న పశువులపై అల్లాహ్ పేరును స్మరించడానికి గాను మేము ప్రతి అనుచర సమాజం కోసం కుర్బానీ ఆచారాన్ని నిర్ధారించాం. కనుక మీ ఆరాధ్య దేవుడు ఒకే ఆరాధ్య దేవుడని తెలుసుకోండి. కాబట్టి మీరు ఆయన ఆజ్ఞలనే శిరసా వహించండి. కనుక ఓ ముహమ్మద్, వినమ్రులైన వారికి శుభవార్తను వినిపించు. వ్యాఖ్యానం 51. అరబీ మూలంలో మన్ సకన్ అని ఉంది. దైవ సామీప్యం కోసం పశువును బలి ఇవ్వటాన్ని మన్ సకున్గా వ్యవహరిస్తారు. అయితే దైవ విధేయత ఉపాసనా రీతుల కోసం కూడా ఈ పదం వాడబడుతుంది. దైవ ప్రసన్నతను బడయటానికి పశువును కుర్బానీ ఇవ్వడం కూడా ఆరాధనలో అంతర్భాగం అవటం వల్ల దైవేతరుల మెప్పు కోసం దైవేతరుల పేర పశువును జిబాహ్ చేస్తే అది దైవేతరుల పూజగా పరిగణించబడుతుంది. హజ్ విధి నిర్వహణలో ప్రధానాంశాలైన అర్ఫాత్ మైదానంలో విడిది, ముజ్దలిఫాలో ప్రార్థన, కాబా ప్రదక్షిణ, సయి, మీనాలోని క్రియలు కూడా ఈ మనాసిక్ పరిధిలోకి వస్తాయి. మొత్తం మీద ఈ ఆయతు సారాంశం ఏమిటంటే, మేము లోగడ కూడా వివిధ సమాజాల వారికి పశువులను జిబాహ్ చేసే పద్ధతిని, హజ్ యాత్రను నిర్వహించే రీతిని చూపుతూ వచ్చాం. ఈ ఉపాసనల ద్వారా అల్లాహ్ సామీప్యం పొందడం దీని అసలు ఉద్దేశం. అందుకే పశువులను జిబాహ్ చేసేటప్పుడు మా పేరును ఉచ్చరించాలి. అంటే బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అని పలికి పశువులను కోయాలి అని దేవుడు ఉపదేశిస్తున్నాడు. ఆయత్ నంబర్ 35. الذين إذا ذكر الله وجلت قلوبهم والصابرين على ما أصابهم والمقيم الصلاة ومما رزقناهم ينفقون. ఆయత్ నంబర్ 35. వారిలోని సుగుణం ఏమిటంటే, అల్లాహ్ నామం స్మరించినప్పుడు వారి హృదయాలు వణుకుతాయి. తమపై ఏ ఆపద వచ్చపడినా వారు ఓర్పు వహిస్తారు, నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు చేస్తూ ఉంటారు.
ఆయత్ నంబర్ 36. والبدن جعلناها لكم من شعائر الله لكم فيها خير فاذكروا اسم الله عليها صواف فإذا وجبت جنوبها فكلوا منها وأطعموا القانع والمعتر كذلك سخرناها لكم لعلكم تشكرون. ఆయత్ నంబర్ 36. కుర్బానీ వంటలను కూడా మేము మీకోసం అల్లాహ్ చిహ్నాలుగా నిర్ధారించాం. వాటిలో మీకు మేలున్నది కాబట్టి వాటిని వరుసగా నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. మరి వాటి ప్రక్కలు నేల కొరిగిన తర్వాత వాటిని మీరు తినండి. అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకు గాను మేము ఈ పశువులను మీకు స్వాధీనపరిచాము. వ్యాఖ్యానం 52. బుద్ను అంటే అసలు బలిసిన జంతువులని అర్థం. అయితే అరబ్బు నిఘంటుకర్తలు ఈ పదాన్ని ఒంటెల కోసం ప్రత్యేకించారు. హదీసు ప్రకారం చూస్తే ఈ పదం ఆవులకు కూడా వర్తిస్తుంది. చెప్పవచ్చేదేమిటంటే కుర్బానీ కోసం కాబా గృహానికి తరలించబడే పశువులు ఒంటెలైనా ఆవులైనా కూడా దేవుని చిహ్నాలలోనివే. వ్యాఖ్యానం 53. ఆ పశువులు ఒంటెలు వరుసగా నిలబెట్టబడి ఉండాలి. నిలబడిన స్థితిలోనే వాటి గొంతుపై బల్లెంతో పొడవాలి. దీన్నే నహర్గా వ్యవహరిస్తారు. ఎడమ ముందు పాదం కట్టబడి ఉంటుంది. 3 కాళ్లపై మాత్రమే అది నిలబడి ఉంటుంది. వ్యాఖ్యానం 54. శరీరంలోని రక్తమంతా ప్రవహించి ప్రాణం విడిచి కింద పడిపోయిన తరువాత మాంసం కోయాలి. ఎందుకంటే బ్రతికి ఉన్న జంతువు మాంసం తినడం నిషిద్ధం. ఏ జంతువును అయినా సజీవంగా ఉన్న స్థితిలోనే దాని మాంసాన్ని కోస్తే అలా కోసిన మాంసం మృత మాంసం అవుతుంది. అబూ దావూద్ కితాబు సయీద్, తిర్మిజీ అబ్వాబు సయీద్, ఇబ్ను మాజా. వ్యాఖ్యానం 55. కొంతమంది పండితులు ఈ ఆదేశాన్ని ఆధారంగా తీసుకుని కుర్బానీ ఇచ్చిన వ్యక్తి ఆ కుర్బానీ మాంసాన్ని స్వయంగా భుజించటాన్ని తప్పనిసరి వాజిబ్గా ఖరారు చేశారు. అయితే అత్యధిక మంది పండితులు మాత్రం దీనిని అభిలషణీయంగా పరిగణించారు. తప్పనిసరి అని చెప్పలేదు. అంటే కొంత తింటే మంచిదే, కానీ ఏ కారణంగానైనా తినలేక మొత్తం పంచిపెట్టేస్తే వచ్చిన చిక్కేమీ లేదు. వ్యాఖ్యానం 56. పేదలలో కొందరు అడిగేవారు యాచకులు ఉంటారు. మరికొందరు ఆత్మాభిమానం వల్ల కోర్కెలను లోపలే అణిచిపెట్టుకుంటారు, ఇవ్వమని అడగరు. ఈ ఆయతు ఆధారంగా కొంతమంది పండితులు కుర్బానీ మాంసాన్ని 3 భాగాలుగా విభజించాలని చెబుతారు. ఒక భాగం కుర్బానీ ఇచ్చిన వారిది, 2వ భాగం తమను కలుసుకునే బంధుమిత్రులకు, 3వది యాచకులకు, సమాజంలో నిరుపేదలకు, అగత్యపరులకు ఇవ్వాలి. తమ విభజనను సమర్థిస్తూ ఈ క్రింది హదీసును పేర్కొంటారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు: 3 రోజుల కన్నా ఎక్కువగా కుర్బానీ మాంసాన్ని నిల్వ చేసి ఉంచరాదని లోగడ నేను మీకు చెప్పి ఉన్నాను. అయితే ఇప్పుడు మీకు ఈ మేరకు అనుమతి ఇవ్వబడుతుంది. మీరు తినగలిగినంత తినండి, సమంజసమైన రీతిలో నిలువ చేసుకోండి. వేరొక ఉల్లేఖనంలో ఈ పదాలు ఉన్నాయి. కాబట్టి మీరు తినండి, నిలువ కూడా చేసుకోండి, దానం కూడా చెయ్యండి. ఇంకొక ఉల్లేఖనం ఇలా ఉంది: తినండి, తినిపించండి, దానం చెయ్యండి. బుఖారీ కితాబుల్ అజాహి, ముస్లిం కితాబుల్ అజాహి. కుర్బానీ మాంసాన్ని 2 వాటాలుగా విభజించి ఒక వాటాను తాముంచుకుని మరో వాటాను దానం చేస్తే సరిపోతుందని కొంతమంది పండితులు భావిస్తున్నారు. వారు తమ ఈ వాదనకు అనుకూలంగా మీరు తినండి, దుర్భర స్థితిలో ఉన్న పేదవారికి తినిపించండి అని ఇంతకు ముందు వచ్చిన ఆయతను ఉదాహరిస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం: 2 లేక 3 వాటాలు చేయాలన్న ఆజ్ఞ ఏ ఆయతులోనూ ఏ హదీసులోనూ ఖచ్చితంగా లేదు. తినండి, తినిపించండి అన్న ఆదేశం మాత్రం ఇవ్వబడింది. కాబట్టి ఈ వాటాల విషయంలో మరీ అంత ఇదిగా వ్యవహరించకూడదు. అవసరమున్న చోట ఉదారంగా ప్రవర్తించాలి. అవసరం లేదనుకున్న చోట కాస్త అటు ఇటుగా కూడా వ్యవహరించవచ్చు. ఈ విషయంలో లేనిపోని పట్టింపులకు పోయి మరీ చేదస్తంగా మసులుకోవాల్సిన అవసరం లేదు.
అయితే కుర్బానీ పశువుల చర్మం విషయంలో మటుకు ఏకాభిప్రాయం ఉంది. దాన్ని తమ అవసరాలకైనా ఉపయోగించాలి లేదా దానమైనా చేయాలి, అంతేగాని చర్మాన్ని అమ్మి చొమ్ము చేసుకోకూడదు. ముస్నదే అహ్మద్ 4/15. కానీ కుర్బానీ చర్మాన్ని స్వయంగా అమ్మి అలా అమ్మగా వచ్చిన పైకాన్ని నిరుపేదలకు ఇచ్చేందుకు కొంతమంది పండితులు అనుమతించారు. ఇబ్నే కసీర్. గమనార్హ విషయం, దివ్య ఖురాన్లో కుర్బానీ ప్రస్తావన హజ్ విధుల సందర్భంగా వచ్చినందున కుర్బానీ కేవలం హజ్ యాత్రికులకు మాత్రమే తప్పనిసరిగా చేయబడిందని కొందరు ప్రబుద్ధులు, ముఖ్యంగా హదీసులను నిరాకరించేవారు వాదిస్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. కుర్బానీ ఇవ్వాలన్న ఆజ్ఞ వేరేతర చోట్ల కూడా ఉంది. ఉదాహరణకు, నీ ప్రభు కొరకు నమాజు చెయ్యి, కుర్బానీ కూడా ఇవ్వు. కౌసర్ 2. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఆయతకు భావార్థాన్ని క్రియాత్మకంగా చాటి చెప్పారు. ఆయన స్వయంగా ఏటేటా మదీనాలో జిల్ హజ్ 10వ తేదీన కుర్బానీ ఇచ్చేవారు. ఈ మేరకు సాటి ముస్లింలకు కూడా తాకీదు చేసేవారు. ప్రవక్త ప్రత్యక్ష సహచరులు రజియల్లాహు అన్హులు కూడా దీన్ని పాటించేవారు. కుర్బానీ ఆచారానికి సంబంధించి అనేక ఉపదేశాలు చేసిన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఉపదేశం కూడా చేశారు. ఈదుల్ అజ్హా, బక్రీద్ పండగ జిల్ హజ్ 10వ తేదీన నాడు మనం అన్నిటికన్నా ముందు పండుగ నమాజు చేయాలి. ఆ తర్వాత వెళ్ళి పశువును జిబాహ్ చేయాలి. ఇంకా ఇలా అన్నారు, ఎవరైతే పండుగ నమాజుకు ముందు కుర్బానీ ఇచ్చాడో అతను మాంసం తినడానికి తొందరపడ్డాడు, అతని కుర్బానీ స్వీకారయోగ్యం కాదు. బుఖారీ కితాబుల్ ఈదైన్, ముస్లిం కితాబుల్ అజాహి. దీన్ని బట్టి కూడా స్పష్టంగా అవగతమయ్యేది ఏమిటంటే, ముస్లిం అనేవాడు ఎక్కడున్నా కుర్బానీ ఆజ్ఞ అతనికి వర్తిస్తుంది. ఎందుకంటే హజ్ యాత్రికులు జిల్ హజ్ 10వ తేదీన పండుగ నమాజు అసలు చేయరు. కాబట్టి పండుగ నమాజు అనంతరం కుర్బానీ ఇవ్వాలి అన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనను బట్టి ఇది సాధారణ ముస్లింలందరికీ వర్తిస్తుందని తేలిపోయింది. అయితే కుర్బానీ ఇవ్వడం వాజిబ్, తప్పనిసరి కాదు. ఇది సున్నతే ముఅక్కదగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాలీనా దీన్ని పాటించేవారు. అలాగే ప్రదర్శన మనస్తత్వంతో ఒకే ఇంటివారు అనేక పశువులను కుర్బానీ ఇవ్వడం కూడా అంతగా అభిలషణీయం కాదు. పైగా అది సున్నతుకు విరుద్ధం. హదీస్ ప్రకారం ఇంటి సభ్యులందరి తరపున ఒక పశువును కుర్బానీ ఇచ్చినా సరిపోతుంది. ప్రవక్త ప్రియ సహచరులు రజియల్లాహు అన్హులు కూడా ఇలాగే చేసేవారు. తిర్మిజీ జిబాహ్ అధ్యాయాలు, ఇబ్ను మాజా. ఆయత్ నంబర్ 37. لن ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم كذلك سخرها لكم لتكبروا الله على ما هداكم وبشر المحسنين. ఆయత్ నంబర్ 37. వాటి మాంసం గాని రక్తం గాని అల్లాహకు చేరవు. అయితే మీలోని భక్తి పారాయణత తక్వా మాత్రం ఆయనకు చేరుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఈ పశువులను మీకు లోబరిచాడు. ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పతనాన్ని కొనియాడడానికి ఓ ముహమ్మద్ సదాచార సంపన్నులకు సంతోషవార్త వినిపించు. ఆయత్ నంబర్ 38. إن الله يدافع عن الذين آمنوا إن الله لا يحب كل خوان كفور. ఆయత్ నంబర్ 38. నిశ్చయముగా అల్లాహ్ నికార్సైన విశ్వాసుల నుండి శత్రువులను పారద్రోలుతాడు. విశ్వాసఘాతకులైన కృతజ్ఞులను అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. వ్యాఖ్యానం 57. హిజ్రీ 6వ సంవత్సరంలో మక్కాకు చెందిన అవిశ్వాసులు తమ ప్రాబల్యాన్ని చూసుకుని కాబా గృహాన్ని సందర్శించకుండా ముస్లింలను అడ్డుకున్నారు. అయితే మరో 2 ఏళ్ల తర్వాత అల్లాహ్ అవిశ్వాసుల ఈ ఆధిక్యతను అణగదొక్కి ముస్లింల ద్వారా వారిని తొలగించాడు. మక్కా విజయం రూపంలో ముస్లింలు తమ ఆధిక్యతను చాటుకున్నారు. ఆ విధంగా పీడన తొలగిపోయింది. ఆయత్ నంబర్ 39. أذن للذين يقاتلون بأنهم ظلموا وإن
الله على نصرهم لقدير. ఆయత్ నంబర్ 39. ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో వారికి కూడా ప్రతిఘటనకు అనుమతి ఇవ్వబడుతుంది, ఎందుకంటే వారు ముస్లింలు పీడితులు. నిశ్చయముగా అల్లాహ్ వారిని ఆదుకోగల శక్తి గలవాడు. వ్యాఖ్యానం 58. ప్రప్రథమంగా జిహాదు ధర్మయుద్ధం కొరకు అనుమతించబడింది ఆయతుల్లోనేనని చాలామంది సలఫ్ తొలికాలం పండితులు అభిప్రాయపడ్డారు. ఈ ధర్మయుద్ధం లక్ష్యాలు 2: 1 పీడనను రూపుమాపటం, 2 దైవవాక్కు వర్ధిల్లేలా చేయడం. పీడితులకు గనక సహాయం చేసి చేయూతనివ్వకపోతే బలవంతులు వారిని బ్రతకనివ్వరు. అధికార మదాంధులు నిర్వాసితులను నేలపై నిలువ నీడ లేకుండా చేసేస్తారు. తత్కారణంగా సర్వత్రా అరాచకం, అల్లకల్లోలం మొదలవుతుంది. జీవితం దుర్భరమైపోతుంది, రాజ్యం నరకతుల్యమైపోతుంది. అలాగే దైవవాక్కు ఉన్నతి కోసం పాటుపడుతూ ముష్కరుల మెడలు వంచకపోతే నీతికి నీడ లేకుండా పోతుంది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తాయి. దైవనామాన్ని స్మరించే వారి కోసం భూమిపై ప్రార్థనా స్థలం లేకుండా పోతుంది. మరిన్ని వివరాల కోసం అల్బక్రా సూరా 251వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను చూడండి. సవామివు అనేది సౌమ అతున్కు బహువచనం. చిన్న చిన్న చర్చీలని దాని అర్థం. మియవున్ అంటే పెద్ద చర్చీలు. సలవాత్ అనేవి యూదుల ఆరాధనాలయాలు. ఇకపోతే మసాజిద్లు ముస్లింల ప్రార్థనా స్థలాలు. ఆయత్ నెంబర్ 40. الذين أخرجوا من ديارهم بغير حق إلا أن يقولوا ربنا الله ولولا دفع الله الناس بعضهم ببعض لهدمت صوامع وبيع وصلوات ومساجد يذكر فيها اسم الله كثيرا ولينصرن الله من ينصره إن الله لقوي عزيز. ఆయత్ నంబర్ 40. వారు అన్యాయంగా తమ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏమిటంటే మా ప్రభు అల్లా అని పలకడమే. అల్లాయే గనక జనులలో కొందరిని మరికొందరి ద్వారా అడ్డగించి ఉండకపోతే మఠాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడే మస్జిదులు ధ్వంసం చేయబడేవి. అల్లాహకు సహాయపడేందుకు సమాయత్తం అయిన వారికి అల్లాహ్ కూడా తప్పకుండా సహాయపడతాడు. నిశ్చయముగా అల్లాహ్ మహాబలుడు, సర్వాధిక్యుడు. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.